హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం ఫ్రీగా యూఎస్ నెంబర్ ఎలా పొందొచ్చో చూద్దాం. ఈ యూఎస్ నెంబర్ మనం పొందడమే కాకుండా మనం ఈ నెంబర్ ని వాట్సాప్ కోసం ఎలా యూజ్ చేయొచ్చు కూడా చూద్దాం. ఇలా చేయడం వల్ల మనం ఎవరితోనైనా చాట్ చేసినప్పుడు మన ఒరిజినల్ వాట్సాప్ నెంబర్ వాళ్ళకి తెలియకుండా చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మీరు కొన్ని బేసిక్ స్టెప్స్ ఫాలో అవడంతో ఈ నెంబర్ ని మీరు ఈజీగా పొందొచ్చు. ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా మీరు మీ ఫోన్లో ప్రీమో అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ మీకు ప్లే స్టోర్లో ఫ్రీగా దొరుకుతుంది. మీరు సెర్చ్లో PRIMO అని కీ చేయండి. వచ్చిన సెర్చ్ రిజల్ట్స్లో ఈ యాప్ని మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిన యాప్ని ఓపెన్ చేయండి. చూసారు కదా, నేను క్రియేట్ అకౌంట్ అని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ కీ చేయాలి. మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కీ చేసిన తర్వాత మీరు సైన్ అప్ అని సెలెక్ట్ చేయండి. మీరు సైన్ అప్ అని క్లిక్ చేసిన తర్వాత ఇది కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అలో చేయండి. ఇప్పుడు మీకు ఇది నెంబర్ అడుగుతుంది కదా, మీరు ఈ స్టెప్ స్కిప్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక స్క్రీన్ వస్తుంది. మీరు కావాలనుకుంటే డీటెయిల్స్ అన్ని చూడొచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. కనెక్ట్ నౌ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మెనూ బటన్ సెలెక్ట్ చేస్తే మీరు కింద చూసారు కదా, యాడ్ ఫోన్ నెంబర్ అని ఉంది. ఇక్కడికి మీ యూఎస్ నెంబర్ వస్తుంది అనమాట. కానీ దానికోసం మీరు ఏ ఈమెయిల్ అయితే ఇది రిజిస్టర్ అయినప్పుడు ఇచ్చారో ఆ ఈమెయిల్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయినట్టయితే మీకు ప్రీమో నుంచి ఒక వ్యాలిడేషన్ ఈమెయిల్ వస్తుందన్నమాట. అది ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు వ్యాలిడేట్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేయండి. మీకు కొత్త ట్యాబ్లో యువర్ ఈమెయిల్ అడ్రస్ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్ అని వస్తుంది. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ప్రీమోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు మెనూ బటన్ సెలెక్ట్ చేసినట్టయితే చూసారు కదా, యాడ్ ఫోన్ నెంబర్ అని ఉన్న చోట ఒక యూఎస్ నెంబర్ వచ్చింది. ఈ యూఎస్ నెంబర్ని మీరు మీ వాట్సాప్ కోసం కానీ ఇంకా వేరే దేనికైనా ఏ యాప్ అయినా మీకు వెరిఫికేషన్ కోసం ఫోన్ నెంబర్ అడిగితే మీరు ఈ యాప్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ యాప్ని యూజ్ చేసి మనం వాట్సాప్లో రెగ్యులర్గా ఎలా రిజిస్టర్ అవుతామో అలాగే రిజిస్టర్ చేసుకుని మీరు వాట్సాప్ యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల మీరు చాట్ చేస్తున్న వాళ్ళకి మీ ఒరిజినల్ ఫోన్ నెంబర్ తెలియదు. ఇప్పుడు ఈ నెంబర్ యూజ్ చేసి మనం వాట్సాప్ ఎలా రిజిస్టర్ చేసుకోవచ్చో చూద్దాం. మీరు మీ ఫోన్లో ఒకే వాట్సాప్ యూజ్ చేద్దాం అనుకుంటే ఈ నెంబర్తో రిజిస్టర్ అయ్యి మీరు ఆ వాట్సాప్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు మీ ఒరిజినల్ నెంబర్ని అలాగే ఉంచి మీరు సెకండ్ వాట్సాప్లో ఈ నెంబర్ని యూజ్ చేద్దాం అనుకున్నా చేయొచ్చు. దానికోసం మీరు MIUI ఫోన్ యూజ్ చేస్తుంటే కనుక మీరు డ్యూయల్ యాప్స్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఈ డ్యూయల్ యాప్స్ అనే ఆప్షన్ ఎలా యూజ్ చేయాలో నేను డీటెయిల్గా ఒక వీడియో చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అది చూడండి. ఆ ప్రాసెస్ ఫాలో అయితే మీరు ఈజీగా సెకండ్ వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు MI డివైసెస్ కాకుండా వేరే ఏదైనా డివైస్ వాడుతున్నట్టయితే ప్యారలల్ స్పేస్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే ఈ ప్యారలల్ స్పేస్ గురించి కూడా డీటెయిల్గా ఒక వీడియో చేశాను. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చూడొచ్చు. ఇప్పుడు నేను ప్యారలల్ స్పేస్ ఓపెన్ చేసిన తర్వాత వాట్సాప్ అని స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది నేను సెలెక్ట్ చేసి ఉంచుతాను. క్రియేట్ షార్ట్ కట్ అని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు చూడంండి, స్క్రీన్ మీదకి ఇంకొక వాట్సాప్ వచ్చింది. మీరు చూసినట్టయితే ఇది నా హోమ్ స్క్రీన్. మీరు కింద చూసినట్టయితే రెండు వాట్సాప్లు కనిపిస్తున్నాయి. ఒకటి ఒరిజినల్ వాట్సాప్, సెకండ్ది నేను MIUIలో ఉన్న డ్యూయల్ యాప్స్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేశాను. మీరు నా లాస్ట్ స్క్రీన్ చూసినట్టయితే నేను ప్యారలల్ స్పేస్ అనే యాప్ ఇన్స్టాల్ చేసి ఇంకొక వాట్సాప్ ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు నా డివైస్లో మొత్తం 3 వాట్సాప్లు ఉన్నాయన్నమాట. మీరు MIUI యూజ్ చేస్తుంటే కనుక ఈ పద్ధతిని యూజ్ చేసి మీరు సింపుల్గా 3 వాట్సాప్లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. మనం ప్రీమో యూజ్ చేసి ఒక యూఎస్ నెంబర్ పొందాం కదా, దాన్ని ఇప్పుడు మనం ఈ కొత్త వాట్సాప్లో ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి. మీరు జనరల్ వాట్సాప్ ఎలా యూజ్ చేస్తారో సేమ్ అలాగే దీన్ని కూడా యూజ్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. చూసారు కదా, సేమ్ మీకు ఒరిజినల్ వాట్సాప్ ఎలా వస్తుందో అలాగే స్క్రీన్ ఓపెన్ అయింది. మీరు అగ్రీ అండ్ కంటిన్యూ అని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీరు కంట్రీ US సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ఫోన్ నెంబర్ కోసం ప్రీమోలో జనరేట్ అయిన ఫోన్ నెంబర్ని యూజ్ చేయండి. కీ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేయండి. మీకు జనరల్గా వాట్సాప్ నుంచి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ ఏ కారణం వల్ల అయినా మీకు ఈ వెరిఫికేషన్ మెసేజ్ రానట్టయితే మీరు కాల్ మీ అని ప్రెస్ చేయండి. మీకు కాల్ వస్తుంది. మీ కాల్లో చెప్పిన కోడ్ని ఇక్కడ కీ చేయండి. ఏదైనా ఒక నేమ్ మీకు నచ్చిన నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ ప్రెస్ చేయండి. చూసారు కదా, మీకు యూఎస్ నెంబర్తో ఒక వాట్సాప్ క్రియేట్ అయిపోయింది. ఈ విధంగా మీరు ఈజీగా ఒక ఫ్రీ యూఎస్ నెంబర్ పొందొచ్చు. ఆ నెంబర్ని మీరు ఫోన్ వెరిఫికేషన్ కోసం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నేను కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఆండ్రాయిడ్ సంబంధించిన వీడియోస్ అవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దానివల్ల మీరు నేను అప్లోడ్ చేసిన వీడియో మిస్ అవ్వకుండా ఉండొచ్చు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.